థ్యాంక్ యూ. భారత్కు అమెరికా మరోసారి బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండడంపై ట్రంప్ సర్కార్ కన్నెరజేస్తున్న వేళ అమెరికా సెనెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక శాంక్షనింగ్ రష్యా ఇరాన్ యాక్ట్ 2026 బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోద ముద్ర వేసింది. ఏకంగా 86 నుంచి 11 ఓట్లతో బిల్లు పాస్ కావడం ఇప్పుడు భారత్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేటువంటి దేశాలపై అమెరికా అధ్యక్షుడికి భారీ సుంకాలు విధించేటువంటి అధికారం లభిస్తుంది. ఇందులో భాగంగా భారత్పై 100% వరకు టారిఫ్లు పడే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా సెనెట్లో ఈ బిల్లుకు ఆమోదం లభించడం ఇరు దేశాల మధ్య ట్రేడ్ ట్రాక్స్ పై ప్రభావం చూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇది ఇంకా చట్టం కాలేదు. ఆగస్టు 31న ప్రతినిధుల సభ ఈ బిల్లుపై చర్చించనుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే చివరగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. రష్యా అధికారులు, ఆర్థిక సంస్థలు ఇంధన రంగాన్ని లక్ష్యంగా చేసుకునేలా నిబంధనలు రూపొందించారు. గతంలో రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై 500% వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదన కూడా తెరపైకొచ్చింది. అయితే అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఆ పరిమితిని 100% వరకు ప్రతిపాదించారు. మరి ఈ బిల్లు చట్టంగా మారితే భారత్పై నిజంగానే 100% టారిఫ్ పడుతుందా? భారత్ అమెరికా వాణిజ్య చర్చలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. విజయవాడలో